రేపు వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభం కానున్న అంతర్జాతీయ కైట్ ఫెస్ట్ ను విజయవంతం చేయాలంటూ హెరిటేజ్ ర్యాలీ నిర్వహించారు అధికారులు. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో కలెక్టర్ అమ్రపాలి, సిపి సుధీర్ బాబు, గ్రేటర్ మేయర్ నరేందర్, కమిషనర్ శృతి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు వరంగల్ సిద్ధమవుతుంది. ప్రపంచ పతంగుల పండుగకు కూడా వరంగల్ సిద్ధమవుతుంది. రేపు ఈ పతంగుల పండుగ నిర్వహించున్నారు. అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో కైట్ ఫెస్టివల్ విజయవంతం చేయాలంటూ కూడా పబ్లిక్ గార్డెన్ నుంచి హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. కలెక్టర్ అమ్రపాలి కూడా మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది రేపటి హెరిటేజ్ వాక్? ఈరోజు హెరిటేజ్ వాక్ కావచ్చు, రేపటి కైట్ ఫెస్టివల్ ఏ విధంగా నిర్వహించబోతుంది? వీఆర్ ఆల్ సెట్ ఫర్ కైట్ ఫెస్టివల్ అండి. వీ హ్యావ్ గ్రౌండ్ ప్రిపరేషన్, స్టాల్ సెట్టింగ్ అప్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ అదర్ ఫెసిలిటీస్ వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్. ఇప్పుడు టు జస్ట్ ఇంక్రీజ్ అవేర్నెస్ దట్ ఈ ఫెస్టివల్ అవుతుంది అని చెప్పి ఈరోజు ఈ వాక్ చేస్తున్నాము. సో ఐ హోప్ వరంగల్లో ఉన్న వాళ్ళందరూ లార్జ్ నంబర్స్లో రేపు వచ్చి పార్టిసిపేట్ చేస్తారని. హైదరాబాద్లో కూడా ఈ కైట్ ఫెస్టివల్ కూడా నిన్న మొన్న ఇదంతా నిర్వహించారు. అక్కడి నుంచి చూస్తే ఈసారి దానికంటే కూడా గ్రాండ్గా నిర్వహించడానికి ఎలాంటి ఏర్పాట్లు? అక్కడ నుంచి గ్రాండ్గా కాకపోయినా అక్కడంత గ్రాండ్గా అయితే వీ విల్ డెఫినెట్లీ ట్రై. మనతోటి కమిషనర్ గారు కూడా చెప్పండి, అంటే ఈ కైట్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ మొదటిసారి నిర్వహిస్తున్నారు కదా, కార్పొరేషన్ నుంచి ఎలా ఏర్పాటు చేస్తారు? బేసిక్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది కైట్ ఫెస్టివల్. ఇది హైదరాబాద్ తర్వాత ఓన్లీ వరంగల్లో నడుస్తుంది. లుకింగ్ అట్ వరంగల్, ఈవెన్ కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్, దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ మనకు కూడా కావాలి ఇది కైట్ ఫెస్టివల్. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్. ఈ హెరిటేజ్ వాక్ ద్వారా కూడా నగరవాసులందరూ కూడా ఈ పతంగుల పండుగలో పాల్గొనాలి, సక్సెస్ చేయాలంటూ కూడా కోరుతున్నారు. మనతో పాటు సిపి గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడారు. సార్, అంటే పోలీస్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వరంగల్ ఇంటర్నేషనల్ మ్యాప్లో కనబడుతూ ఉంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇప్పుడు జరగడం మూలంగా దీనికోసం అని చెప్పేసి 32 దేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. దానికోసం మేము బందోబస్తు ఏర్పాటు చేసాం. ఎంటైర్గా ఉన్న ప్లేస్ ఏ స్టైల్ ఎక్కడ ఉంటారు, లేకపోతే ఈ మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో చేస్తున్నాం. దెన్ కైట్ ఫెస్టివల్ అంటే నాకు యూత్కి ఒక గుడ్ మెసేజ్ ఇచ్చే ఫెస్టివల్ అనిపిస్తుంది. ఆకాశం నీ అర్థం చెప్తుంది అది. నువ్వు దాని తర్వాత నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు వేరే పతంగులు వచ్చి కట్ చేయాలని చూస్తాయి, ఇవన్నీ చేస్తుంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. సో ఏ ప్రయత్నంలో కూడా కొన్ని ప్రతిబంధకాలు రావచ్చు. అవన్నిటిని ఎదుర్కొనే విధంగా ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఫెస్టివల్ ఇస్తుంది కైట్ ఫెస్టివల్ మన దగ్గర జరగడం. వేరే జిల్లాలో కూడా ఇది స్ఫూర్తినిస్తోంది. వేరే జిల్లాలో కూడా ఇది చేయడానికి ప్రయత్నం చేస్తూ తెలిసింది. ఇక్కడ తీసుకొచ్చినటువంటి అందరు అధికారులకు, ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనతో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా ఉన్నారు. చెప్పండి, అంటే కైట్ ఫెస్టివల్ అనేసరికి ఇప్పుడు చూస్తే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇలాంటి పండుగలు కూడా చాలా దూరం అవుతున్నారు అనుకుంటున్నారు. ఇలాంటి స్పోర్ట్స్ కూడా ఈ నేషనల్ కైట్స్ ఫెస్టివల్ ఎట్లా ఉపయోగపడుతుంది యూత్? మళ్ళీ వాస్తవంగా ఈ యాంత్రిక జీవితంలో అందరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవడం జరుగుతుంది. అందరూ కూడా ఒత్తిడికి లోనవుతుంది. మరి ఇటువంటి పండుగల ద్వారా మన పండుగలన్నీ కూడా ప్రకృతికి అనుసంధానమైనటువంటిది, ప్రకృతికి లోబడి చేసుకున్నటువంటి పండుగలు కానీ ఇవన్నీ కూడా. మరి ఈరోజు హైదరాబాద్, తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ తర్వాత వరంగల్లో అతిపెద్ద నగరంగా అన్ని రంగాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధవహించి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ నగరం ఇప్పటికీ హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దడం జరిగింది. మరి ప్రపంచంలో ఉన్నటువంటి టూరిస్టులను అట్రాక్ట్ చేసే విధంగా ఈ నగరంలో అన్ని హంగులు ఉన్నాయి. మరి అందులో భాగంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంతా కూడా కేవలం హైదరాబాద్లో జరిగేది ఇప్పుడు వరంగల్ తీసుకొచ్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. వారి చొరవతోని గౌరవ మంత్రి చంద్రలాల్ గారితో, కేటీఆర్ గారితో ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం. మన నగర ప్రజలందరూ కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ అందరూ కూడా స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సుమారు 30 దేశాల నుంచి రావడం జరుగుతుంది. రేపటి కైట్ ఫెస్టివల్కు దాదాపు 31 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. ఈ కైట్ ఫెస్టివల్ కూడా అందరూ తిలకించే విధంగా కూడా ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో కూడా అన్ని ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా ఈ నేషనల్ కైట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని కూడా కోరుతున్నారు. క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.